నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కేంద్ర ఎంఎస్పీ పోస్టర్ ఆవిష్కరణ. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంగళవారం తమ కార్యాలయంలో ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ప్రకటించిన కనీస మద్దతు ధర వివరాలతో కూడిన అధికారిక పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం పట్ల కేంద్రం చూపుతున్న నిబద్ధతను ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పోనాటి శ్రీనివాసరావు, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండితోక రాణి, రామారావు, పలువురు స్థానిక రైతు నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది. 2025-26 సీజన్లో ప్రతి క్వింటాల్కు 8,110 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించడం ద్వారా రైతులకు భారీ ఊరట లభిస్తుంది. ఇది గత సీజన్తో పోలిస్తే సగటున 12-15% పెంపు. ముఖ్యంగా నైజర్ సీడ్లు 820, రాగి 596, ప్రతి 589 వంటి గణనీయమైన పెంపులు ఉన్నాయి. ఈ ఎంఎస్పీ ద్వారా రైతులు ఉత్పాదన ఖర్చుపై 50 నుండి 63% వరకు లాభం ఆశించవచ్చు. బజ్రాలో 63%, మొక్కజొన్నలో 59%, తూర్ దాల్లో 59% లాభం మార్జిన్ ఉంటుంది అని ఆయన తెలిపారు. ప్రతి సీజన్లోనూ ఖరీఫ్, రబీ పంటలకు ఎంఎస్పీ ప్రకటించడం వల్ల రైతులు మార్కెట్ ధరల పతనం నుంచి రక్షణ పొందుతారు. ఈసారి నూనె గింజలు, పప్పు ధాన్యాలు, పోషక తృణధాన్యాల సాగును ప్రోత్సహించేలా ధరలు నిర్ణయించారు. నరసరావుపేట నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు ఈ ప్రయోజనం పొందనున్నారు. పీఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా ఏటా 6,000 ఇప్పుడు ఎంఎస్పీ పెంపుతో కలిపి రైతు కుటుంబాల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కేంద్రం ఈ దిశలో చేపట్టిన సంస్కరణలకు రైతుల తరపున కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రైతులకు ఎంఎస్పీ సంబంధిత పత్రాలు పంపిణీ చేశారు. స్థానికంగా రైతు సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎంఎస్పీ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు పెంచడం రైతు సంక్షేమంలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.